హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిజైర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్. మీ అందరు తెలుసు డిజైర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ విన్ ఏ ఛాన్స్ టు థాయిలాండ్ ట్రిప్ ఫర్ జస్ట్ 1499 కాంటెస్ట్లో 52 నంబర్ కూపన్ తోటి ఉప్పలపాటి లోహిత గారు థాయిలాండ్ ప్యాకేజ్ అనేది గెలుచుకోవడం జరిగింది. వారు మన ఆఫీస్కు రావడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకుందాం, వారు 1499లో థాయిలాండ్ ప్యాకేజ్ గెలుచుకోవడానికి వాళ్ళ ఫీలింగ్స్ ఏందనేది మనం ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో సార్ మీ పేరు సార్? నా పేరు దినేష్ అండి. మీ పేరు మేడం? హిమబిందు. ఉప్పలపాటి లోహిత పాప పేరు అండి. సో మొత్తానికైతే ఈ న్యూ ఇయర్ అనేది మీకు మంచి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ లాగా అయింది సార్. ఎందుకంటే జనవరి, న్యూ ఇయర్, సంక్రాంతి ఈ పండుగ మీకు మంచి లక్ష్మీదేవి కలిసి వచ్చినట్టు అయింది. సో మనము ఈ 1499 కాంటెస్ట్లో గెలిచినటువంటి ఈ ఉప్పలపాటి లోహిత గారికి మనం ఆల్రెడీ ప్యాకేజ్ అనేది బుక్ చేయడం జరిగింది. మేడం వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం మనం అనేది థాయిలాండ్ ప్యాకేజ్ బుక్ చేసినామండి. సో ప్యాకేజ్ కూడా ఆల్రెడీ అవైలబుల్ అది. అంతకన్నా ముందు ఒకసారి వాళ్ళని అడుగుదాం, ఈ కాంటెస్ట్లో 52 నంబర్ కూపన్ తోటి థాయిలాండ్ ప్యాకేజ్ గెలుచుకున్నందుకు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు? ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అంటే 1500లోనే అంటే 1499 థాయిలాండ్ ప్యాకేజ్ రావడం అనేది ఆల్మోస్ట్ అది 1 lakh వర్త్ ప్యాకేజ్ సార్. ఇద్దరు వెళ్తే మనం ఇచ్చే 4-star అకామిడేషన్ కానీ ఈ ఫీచర్స్ తోటి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అనుకోలేదు అసలు మాకే వచ్చిద్దని. మాకు వచ్చేసరికి చాలా ఎక్సైట్ అయ్యాము. లైవ్లో చూసినారు కదా సార్ మీ 52 నంబర్ కూపన్ సార్, మీ ఫీలింగ్స్ ఎట్లా ఉండే అప్పుడు? అంటే మాదే నా నంబర్ అనిపించిందా, మీకు ఏమనిపించింది? నేను 2 సార్లు చెక్ చేసుకుని రాసుకున్నాను నంబర్ చెప్పాక. సో 52 అనేసరికి నిజంగా మాదేనా 2 సార్లు చెక్ చేసుకున్నాను. ముందు షాక్ అయ్యాం, తర్వాత బాగా ఎక్సైట్ అయ్యాము బాగా అసలు. జనరల్గా అందరికి ఏమన్నా డౌట్స్ ఉంటాయండి సార్, మనకు 1500లో థాయిలాండ్ ప్యాకేజ్ అని మనం ఆఫర్ పెట్టినప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్, వాస్తవమేనా, నిజంగా ఒకళ్ళు వస్తే మనకు పంపిస్తారా ఈ ఫీకు అన్నట్టు కొంచెం మనకు అనిపిస్తుంటుంది. మీరు అట్లా స్టార్టింగ్ ఈ కాంటెస్ట్ గురించి మీ ఫీలింగ్స్ ఏముండే అసలు? అనుకున్నాను, మా వైఫ్తో కూడా అన్నాను. మా వైఫ్ ముందు అంటే మీతోనే లాస్ట్ టైం సింగపూర్ ట్రిప్ వెళ్ళాము. సో ఇలా ఆఫర్ ఉందంటే వేద్దామా అంటే మనకే ఎందుకు రావాలి, ఎంతవరకు కరెక్ట్ అనేది లేదు. కానీ 2-3 సార్లు కాదు వేద్దాము, ట్రై చేద్దాము అని అంటే సరే ఇంకా వేద్దామని అనుకున్నాం. కానీ వస్తుందని అయితే అనుకోలేదు. మొత్తానికైతే మేడం డిసిషన్ ఫైనల్ డిసిషన్ అయిన ఉంటున్నది తెలిసి. ఫ్యూచర్లో మీకు క్రిటికల్ డిసిషన్ తీసుకోవాల్సి మేడం ఒపీనియన్ మాత్రం మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది మీరు. సో మీరు ఇచ్చిన డేట్స్ ప్రకారం 7th February మన థాయిలాండ్ ప్యాకేజ్ అనేది మేము కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం థాయిలాండ్ ప్యాకేజ్ అనేది ఆల్రెడీ మీకు రెడీ ఉన్నది సార్. సో దీంట్లో మనం ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ మీకు ప్యాకేజ్ డే వైజ్ ఐటనరీ అని సపరేట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మేడం ఒకసారి. ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవి రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్, 4-star హోటల్ అకామిడేషన్, డైలీ సైట్ సీయింగ్, డైలీ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఆర్ డిన్నర్, ఆ రోజు ఉన్న అవైలబిలిటీ బట్టి లంచ్ ఆర్ డిన్నర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎనీ టైం ఏ ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ ఈ డ్యూరింగ్ ద ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ఇష్యూస్ కానీ మీరు డెఫినెట్గా మా టీమ్ని కానీ మమ్మల్ని కానీ అప్రోచ్ కావచ్చు. ఏదో ప్యాకేజ్ ఇచ్చేసినాం వదిలిపెట్టేసినాం అన్నాడు కదా, మీ ట్రావెల్ కంప్లీట్ అయిన దాకా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాది. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్గా మమ్మల్ని కానీ మా టీం